भारती अशोक భారత్ ముస్లిమ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ సార్ ఒక ఫోటో అన్నట్టు ఫోటో సార్ వాళ్ళు ఏమనుకుంటారు మొహమాటం మీరు ఇద్దరు ముగ్గురు కలిసి దిగుతుంది ఫోటో చాలా వేసి మేము మనవరాలు రమ్మని మీరు ఇద్దరు లేడా ఇదే అడుగుతున్నారు కానీ బైపాస్ రోడ్ 100 ఫీట్ ఎందుకు ఆగిపోయింది? మా సంజయ్ కుమార్ పెద్ద ఓడు పడ్డాడని ప్రశ్నించిరా ఎంత గౌరవం ఉండదు. ఆ పక్క చూడు ఇలా పాత రాజకీయాలు నా గురించి మాట్లాడతారు పోతే సార్ ఇక్కడ కుటుంబం నా మస్తు మంది క్లాస్మేట్లు సంధి సరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవ శాసనసభ్యులు గారు మద్దతు ప్రకటిస్తూ జగిత్యాల నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గానికి రానని నిధులు తీసుకొచ్చి ఈ జగిత్యాల పట్టణాన్ని మరియు పరిసర గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నిరంతరం ప్రజలు గమనిస్తున్నారు. మరి ఇవన్నీ ఈ అభివృద్ధి పనులన్నీ మనం చేస్తున్నప్పుడు మరి మనం వారిని గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. రేపు త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు మరియు జెడ్పీటీసీ ఎంపీపీ ఎన్నికలు కూడా ఇప్పుడు ఈరోజు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ వాటికి పార్టీ గుర్తులు లేవు కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ అభిమానాన్ని గెలిపించుకోవడానికి దాదాపు అంతటా కూడా సుఖమంగా ఉన్నది. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు సర్పంచులు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తున్నారు. రేపు త్వరలోనే ఈ మున్సిపల్ ఎన్నికలు కూడా జగిత్యాలలో రాబోతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ని అభివృద్ధి పనులు చేస్తుంది కాబట్టి ఇంకా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఇంకా 3 సంవత్సరాలు ఉంటారు కాబట్టి మనం
ఏ నిధులు కావాలన్నా ముఖ్యమంత్రి సాయం తీసుకోవచ్చు. కాబట్టి మనం అందరం తప్పకుండా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించుకొని సంజయ్ కుమార్ గారిని మనం గౌరవించి వారిని ఎంత బలంగా మనం చేసుకుంటే రేపు ఇంకా అభివృద్ధికి నిధులు తీసుకొస్తారు వారు. కాబట్టి దయచేసి అందరు గమనించి సహకరించాలని చెప్పి కోరుతూ 21వ వార్డు పలు అభివృద్ధి కార్యక్రమాలకు చేసినటువంటి మన ప్రియతమ నాయకులు సంజయ్ అన్న గారికి, నందన్న గారికి మాజీ మానవ తెలియజేసుకుంటూ, సంజయ్ అన్న మరి ప్రతి వార్డులో అభివృద్ధికి ముందుంటూ మరి ఎన్నో నిధులు తీసుకొస్తూ మరి ఈ ప్రభుత్వంతో పనిచేస్తూ రేవంత్ రెడ్డి గారితో పనిచేస్తూ మరి అందరి మన్ననలు పొందుతూ అనేక నిధులు తెస్తున్నందుకు సంజయ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోజుల క్రితమే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు నామినేట్ గా చేయబడడం జరిగింది ప్రభుత్వం ద్వారా. వచ్చిన వాళ్ళందరూ మా సంధిని చూసి, మా వార్డును చూసి పెద్ద మనిషి దృష్టి తీసుకుపోగానే వారు గౌరవంగా ఒక జిల్లా అధ్యక్షుని ఇంటి ముందరనే ఎట్లా ఉంటే ఎట్లా అని స్పందించి ఇవాళ 10-15 లక్షలతోటి సీసీ రోడ్ నిర్మాణానికి వచ్చినందుకు వారికి వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంజయ్ కుమార్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసుకుంటూ ఇవాళ జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పదంలో దూసుకొని పోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అన్ని విధాల గౌరవ ముఖ్యమంత్రి గారు సహాయ సహకారం అందిస్తున్నారు. వారు ముఖ్యమంత్రి తోటి స్నేహభావంతో పూర్వకంగా ఉండుకుంటూ ఇలా ఏ మున్సిపాలిటీ కూడా రానని నిధులు వారు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో జగిత్యాల మున్సిపాలిటీ చూస్తున్నారు. అట్లాగే మెయిన్ మన మున్సిపాలిటీ చేయవలసింది సార్ శానిటేషన్, వాటర్ పైప్ లైన్. ఈ రెండింటి మీద మీరు వ్యక్తిగత దృష్టి పెడితే రేపు మున్సిపల్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్లలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. కానీ మున్సిపాల్లో కూడా అన్ని మున్సిపాలిటీలు మనకు 5 మున్సిపాలిటీ జగిత్యాల జిల్లాలు ఉన్నాయి సార్. నా వంతు జిల్లా అధ్యక్షునిగా ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వచ్చేసి 5 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మా వార్డు ప్రజలందరూ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. జగిత్యాల పట్టణంలోని 21వ వార్డులో మిత్రులు డిసిసి అధ్యక్షులుగా నియమించబడ్డ నందయ్య గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ పులాస మా వదినమ్మ భారతక్క ఇంటి ముందు రోడ్డు 21వ వార్డులో చేస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమం పాల్గొన్న గౌరవ పెద్దలు సీనియర్ నాయకులు గిరినాభూషణ్ గారికి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, మాజీ కౌన్సిలర్లందరికీ, ఈ ప్రాంత పెద్దలకు, మున్సిపల్ వివిధ హోదాలోని అధికారులకు, మా మహిళా సోదరిమణులకు, యువతకు, పట్టణకు అందరికి కూడా నమస్కారం. మరీ ముఖ్యంగా ఈ ప్రాంత పెద్దలకు, మహిళలకు, యువతకు శుభాకాంక్షలు. చాలా సంతోషం. మిత్రులు గాజంగి నందయ్య గారు రాజకీయాలకు అతీతంగా నాకు దాదాపు 30 సంవత్సరాల నుంచి పరిచయం. రాజకీయాలలో పూర్వం నా కుటుంబం కాంగ్రెస్ ఉన్నప్పుడు మా కుటుంబ పెద్దలు వారు కలిసి పనిచేశారు. మధ్యలో నాకు అవకాశాలు రాక వేరే పార్టీ నుంచి పోటీ చేయడం, గెలవడం, మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచన కావచ్చు, కొందరు మంత్రులు, ప్రభుత్వ సలహాదారుల సూచన మీదకి వెళ్ళి నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. జిల్లా అధ్యక్షులు అయిన తర్వాత మరి గెలవడానికి చాలా మంది వచ్చారు. నా మిత్రులు, నాకు మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా అన్నా నేను వెంట ఉంటావు అంటూ నందయ్య గారిని కూడా గౌరవించడానికి వెళ్ళి వచ్చిన సందర్భాల్లో నా దృష్టికి తీసుకొచ్చారు. మా నందన్న ఇంటి ముందట రోడ్డు మోరి సక్క లేదని. అరే మరి నాకు వెంటనే తమ్ముడు మన ప్రాంత కౌన్సిలర్ మొన్ననే మీ అందరికి ఇంటింటికి నిలబడి పైప్ లైన్ వేయించిండు తమ్ముడు సాగర్. అసలు సాగర్ను కౌన్సిలర్ చేస్తాను అనుకోలేదు. నేను ఓడిపోయినప్పుడు ఇట్లనే తిరుగుతుంటే ఏదైనా మీటింగ్ అయితే మంచినీళ్ళ డబ్బా తెచ్చి పెడుతుండే, మంచినీళ్ళ డబ్బా తెచ్చి పెడితే నాకు వాటర్ ప్లాంట్ ఉండే, గదే ఆయనకు నాకు సోపతి. అసలు సాగర్కు నాకు ఎందుకు ఉండాలనిపించిందో నాకే తెలియదు. తనను నేను కౌన్సిలర్ అభ్యర్థి ప్రకటిస్తా అందరూ ఆశ్చర్యపడ్డారు. సరే ఈ పిల్లగాడు ఇక్కడికి వెళ్ళి వచ్చేసేసాడు. కానీ ఆనాడు డబ్బా అమ్ముడు కాదు, ఇవాళ ఇంటింటికి నల్లా పైపు వేయించినందుకు యువకుని నేను అభినందిస్తున్నా. సంతోషం అనిపిస్తుంది. రాజకీయాలలో ఉన్నప్పుడు
ఏదో గెలుచుడు దండలు వేయించుకోడు జయ కాదు, పని చేయాలి, సేవ చేయాలి, ప్రజా సేవకులం. మరి దాంట్లో భాగంగా ఇవాళ జగిత్యాల పట్టణ ప్రజలు ఏదైతే అభివృద్ధి కోరుకుంటున్నారో అది చెయ్యాలంటే ప్రభుత్వం మారింది. గతంలో నేను అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి పనిచేసిన, జగిత్యాలను ముందు ఉంచిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వచ్చింది. నాకు అవకాశం ఇస్తా అన్నారు, చాలా మంది సహకరిస్తా ఉన్నారు. ఇలా కలిసి పనిచేస్తున్నాం. తప్పకుండా ఈ రోడే కాదు, ఈ మోరు మీద కూడా మొత్తం బిల్లు వేయిస్తాం, మొత్తం డ్రైన్ కప్ప వేస్తాం, అండర్ గ్రౌండ్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజల సహకారం కూడా ఉండాలి. రాంగరాంగ చెప్పుకుంటూ వచ్చిన మన గోడును లేవనుకోవద్దు. ఎవరైనా కట్టుకుంటాం, జర వెనక కట్టుకోవాలి. కాబట్టి వేసే ఎత్తున ఇల్లు కూలగొట్టం భూకంపం అవుతుంది. కొందరికేమో కట్టంగా చూసి ఇప్పుడు కూలగొట్టాలని స్టేట్మెంట్ ఇస్తారు. కట్టంగానే చూస్తారు ఇప్పుడు అట్లా కాదు, కానీ కట్టక ముందే వెనకకి జరపాలి. నేను మున్సిపల్ కమిషనర్ గారికి అదే చెప్తా ఉన్నా, మా టౌన్ ప్లానింగ్ వాళ్ళకి అదే చెప్తున్నా. ఇప్పుడు కాదు, నేను గెలవక ముందు రియల్ ఎస్టేట్ వాళ్ళు మీటింగ్ పెట్టి ఎట్లా గెలుస్తాడని చెప్పక మీటింగ్ పెట్టారు 18లో. 14లో నా దగ్గరికి ఎవరు రాలే. 18లో మీటింగ్ పెడితే అలా కూడా చెప్పిన, మీరు ఏదైనా కానీ ప్లాట్లు పెట్టినప్పుడు జరంతా తొవ్వలు పెద్దగా పెట్టుర్రి, మోర్లకు మంచిగా జాగిడు అని చెప్పిన. ఇవాళ కూడా అదే చెప్తా ఉన్నా. ఎందుకంటే మన కృష్ణనగర్, అరవింద్ నగర్ అందరూ కూడా మంచిగా చదువుకున్న వాళ్ళు, చదువుకోకుండా బీడీ కార్మికులైన మన మహిళలు పిల్లలను మంచిగా చదివించడంతో పిల్లలు ఇలా ఉన్నత స్థానంలో లేరు, కార్లు కొనుక్కుంటున్నారు, వ్యాపారాలు లేదు. కాబట్టి రోడ్లు కూడా పెద్దగా ఉండాలి, మౌలిక వసతులు పెంచుకుందాం. మీరందరూ కూడా చూస్తున్నారు, బతుకమ్మ ఆడుకుంటా మీరందరూ ఎడుకోతారు మోతేశ్వరు కాడి. ఎట్లుండే మోతేశ్వరు ఇప్పుడు మంచిగా అయిందా లేదా? మంచిగా ట్రైన్ చేస్తాం, అని చేస్తాం, ఇంకా చేస్తాం. ఆడ కూడా బ్రహ్మాండమైన పార్కు తయారు చేస్తాం. ఈ ప్రాంతం బైపాస్ రోడ్డు 100 ఫీట్లకు నేను ఆర్డర్ తెచ్చి, కానీ ఇక దురదృష్టవశాత్తు మాస్టర్ ప్లాన్ విషయంలో కొంత గడబడి చేసిండ్రు. నేను ఓన్లీ అభిప్రాయాలు ఉంటే చెప్పమంటే అయిపోయే కథ మొత్తం పల్లెటూర్లలో భూములని గుంజుకుంటుండని చెప్పి ఒక 10 ఊర్లలో అలజడి సృష్టించారు. దాంతో అది ఆగిపోయింది. ఈ లోపల ప్రభుత్వం మారింది. మొన్ననే మున్సిపల్ కమిషనర్ గారు, మేము అడిషనల్ కలెక్టర్ మీటింగ్ పెట్టినాం. ఇప్పటికైనా 100 ఫీట్లు చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఈ 2-3 ఏళ్లలో 20 బంగ్లాలు వచ్చినాయి. ఆర్డర్ కాదు, కాగితం మీద అయిపోయింది, టెండర్ అయిపోయింది, కాంట్రాక్టర్ అయిపోయింది, ఈ అగ్రిమెంట్ కూడా అయిపోతుంది. ఈ కోడ్ కాగానే పని కూడా మొదలవుతుంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించిన, ఈ స్థానిక సంస్థలు అయినాక వస్తా అని కూడా చెప్పేదని మా జిల్లా అధ్యక్షుల ముందు చెప్తా ఉన్నాను. అందరు కూడా మరొకసారి